ఒక స్త్రీ మనస్సు గెలుచుకోవడం అంత సులభం కాదు. యుద్ధంలో గెలిచినోడికి ఆడదానికి మనసు సొంతం చేసుకోవడం అంత సులువు కాదని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. భార్య లేదా ప్రియురాలు మనస్సు గెలుచుకోవాలంటే ఆమెను ఎప్పుడూ సంతోషపెడుతూ ఉండాలి. ఆమె చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాలి. సమయానుసారంగా సందర్భానుసారంగా పొగుడుతూ ఉండాలి. అప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ తప్పులను నాజూగ్గా ఎత్తి చూపాలి. ఆమె కావాలనుకున్నవి కోరుకున్నవి ముందే కొని తెచ్చి పెట్టుకోవడం వల్ల ఆమె సంతోషపరచడం వల్ల మనసు సొంతం చేసుకోవచ్చు. ఆమె తరపు వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకున్నా అందరితో పాటు సమానంగా చూసినా కూడా ఆమె సంతోషిస్తుంది. అలా ఆమె మనస్సు గెలుచుకోవడం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. మనుషులను నమ్మిన తర్వాత మోసపోతే అది పాఠం. మోసపోయిన తర్వాత కూడా మనుషులను నమ్మితే అది గుణపాఠం. తుఫాను తట్టుకునే నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫానులనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో చిన్న వయసులో కష్టానికి బానిస అయిన వాడే పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతాడు. అందుకే ఎప్పుడు కష్టానికి భయపడకు. నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు. అలాగే ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితము ఉండదు. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి మన కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. ఇవి ప్రతి ఒక్కరికి తలవంచకు. ఒంటరి వాడివి అయిపోతావు. ప్రతి ఒక్క విషయాన్ని భరించకు. అందరి ముందు అలుసైపోతావు మిత్రమా. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. నిలకడలేని మనస్సుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనస్సుకు నిలకడ ఎంతో అవసరం. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. నిజం వెనుక ఎంత దూరం వెళ్ళినా ధైర్యంగా ఉంటావు. అబద్ధం వెనుక కొంత దూరం వెళ్ళినా వెంటనే ధైర్యాన్ని కోల్పోతావు. ఏ పనైనా సరే ఈరోజు మంచిది కాదని తలిచి రేపు చేద్దామని అనుకోకు. రోజులో మంచివి చూడడం కాదు, లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు, ఆ పనిని వెంటనే ప్రారంభించు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్ను ఎవరూ బాగు చేయలేరు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. సూర్యుడు వెలుగు పగులు దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడు కోరుకోకు, సంతోషకరమైన జీవితం కావాలని కోరుకో. జ్ఞానులు నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతారు. తృప్తికి మించిన ఐశ్వర్యం, అత్యాశకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. దుఃఖాన్ని మరిచిపోవాలంటే తీరిక లేని విధంగా ఏదో పనిలో పడిపోవాలి. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేడు. అవమానం చాలానే నేర్పిస్తాయి. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించుకు, అది నీ వ్యక్తిత్వాన్ని, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఉండాల్సిందే ధనం కాదు, ధైర్యం. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ప్రమాదం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో చేస్తూనే ఉంటారు. సంపాదనను పెంచుకోవచ్చు, కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ చోట అడిగిన సమాధానం దొరకదు. నీతో నువ్వు సంతోషంగా ఉండకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరూ నిన్ను సంతోషంగా ఉంచలేరు. మన మంచి అనిపించుకోవడానికి వేరే వారిని చెడ్డ చేయని అవసరం లేదు. కొన్నింటిని గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్ళు కన్నా వెనక నుండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చాలా అవసరం. కొంపలు కూల్చేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మన దరిద్రం ఏమిటో కానీ మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారినే నమ్ముతారు.
ఒక మనిషి బాధ ఏమిటో ఒంటరితనానికి అర్థమవుతుంది. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే. ఎదుట వారిని విమర్శించే ముందు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించేవారు 10 మంది ఉంటారు. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడు సరిగ్గా ఉండని మనుషులే మనకు సరి అయిన పాఠాలు నేర్పిస్తారు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. అవి రెండూ నీకు పెద్ద తలనొప్పిని అస్సలు మరువకు. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదులుకోవాలి. చేరువైన బంధాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే చేజారిన కాలం, చేయవదిలిన బంధం ఎప్పటికీ తిరిగి రావు. మనం ఎప్పుడు ఓడిపోతామో, మనం ఎప్పుడు పడిపోతామో అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళే ఎదురు చూస్తుంటారు. కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలి నేర్పిస్తుంది. మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే కనపడకుండా పోతుంది. అలాగే ధైర్యంగా మనం ఉంటే విమర్శించిన వారు కనపడకుండా పోతారు. కొందరిని కలిస్తేనే కొన్ని తెలుస్తాయి, మరికొందరిని మరిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనస్సుకు చాలా మంచిది. ఒక మనిషికి స్వేచ్ఛనివ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువున బేరం పెట్టేస్తారు. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే అదే చాలు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఏది మార్చినా తలరాతను మార్చలేము. జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. బాగుండే క్షణాలు అన్నీ త్వరగా గడిచిపోతాయి. బాధ పెట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడే అది నీకు అస్త్రంగా ఉపయోగపడుతుంది. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలుపే వారికి నీ సమాధానం అవుతుంది. అదృష్టంతో వచ్చిన అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. గుర్తుపెట్టుకో, బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచవలసి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్నే వదిలేయి. ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం. తనకి ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం ఒక మానవత్వం. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందుడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే నీకు విలువ. ఇక్కడ బాధలు అనేవి కాలికి అంటిన దుమ్ము లాంటివి, దులుపుకోవాలి కానీ అలాగే అంటించుకొని ఉండకూడదు. ఈరోజు సక్సెస్ లేట్ అవ్వచ్చు, అంత మాత్రాన ఫెయిల్యూర్ అయినట్టు కాదు. అనుభవం అనేది జుట్టు అంతా ఊడిపోయాక దొరికే దువ్విన లాంటిది. దువ్విన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. మనసున్న మనుషులను పక్కన పెట్టి మనిషే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఈ ప్రపంచంలో ఎక్కువ. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే ఆలోచిస్తాం. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. మనం బాధపడేటప్పుడు జాలిపడని ఈ లోకం మనం బాగుపడుతున్నప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, కోపిష్టి నీ ప్రేమతో జయించు, దుష్టుడిని మంచితనంతో జయించు, లోబిని దానగుణంతో జయించు, అసత్యవాదిని సత్యవాక్కుతో జయించు. చెప్పులేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గోడలెక్కి వెళ్ళడం రెండూ ఒక్కటే. ఆలోచనలు అంటివ్యాధి లాంటివి. పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దు.
అనుకుంటే చిరునవ్వుతో నొప్పించక తప్పించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా సరే. దేవుడిని నమ్ము, దగ్గరికి తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తాడు. అనకువగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్లల లక్షణం. తన కొరకు చేసేది రాగం, ఇతరుల కొరకు చేసేది త్యాగం. నీది అనుకుంటే ఎప్పటికీ వదలకు. గడిచిన రోజులు జ్ఞాపకాలను, అనుభవాలను గుర్తు చేస్తాయి. కానీ కదిలి వెళ్ళిన కాలం పెరిగే వయస్సును జరుగుతున్నాయి గుర్తు చేస్తూ ఉంటుంది. మిత్రమా, నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరికి కారణములా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. మితిమీరి అహం నాశనానికి దారితీస్తుంది. మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరినీ సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే. గుర్తుపెట్టుకో, జీవితం, గడియారం రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మిత్రమా, కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. మాట ఇవ్వడం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి శాంతిగా ఉన్నట్లు కాదు. మనస్సులో ఎవరికి చెప్పుకోలేనంత బాధగా ఉన్నప్పుడు కూడా మనిషి మౌనంగా ఉంటారు. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని బంధాన్ని మాత్రం సంపాదించుకో, ఎప్పటికీ గుర్తుంటుంది. ఇతరులను బాధ పెట్టడానికి కొత్త దారులు వెతికే తెలివిని మన జీవితం బాగుపడే దారులను వెతుక్కోవడంలో ఉపయోగిస్తే కనీసం మన జీవితమైనా బాగుపడుతుంది. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారు అనేది ముఖ్యం కాదు, ఆ పని వల్ల అందరి జీవితాల్లో బాగుపడ్డాయా అనేదే ముఖ్యం. నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు, ఏదైనా అంగీకరించు. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు, ఏది పాటించకు. నటించే మనస్సుల్లో ఉన్నంత కాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. తన కోసం కట్టిన తాజ్మహల్ లోకులు మాత్రమే చూస్తున్నారు, కానీ ముంతాజ్ చూడడం లేదు కదా. అందుకే ఉన్నప్పుడే అయిన వాళ్ళ పట్ల ఆత్మీయత చూపించాలి. పోయిన తర్వాత ఎన్ని ఆర్భాటాలు చూపినా అన్నీ వృధాయే. మనిషి విలువ మాటలను బట్టి కాక చేతలను బట్టి నిర్ణయం అవుతుంది. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పది. అయితే ఏ రక్త సంబంధం లేకుండా తాళి అనే ఒక దండతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పదే కదా. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, అవమానాలను సరిగ్గా వాడుకుని చూడు. అవే బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితాన్ని గొప్ప విజయం వైపు పయనిస్తాయి, విజయం తెచ్చిపెడతాయి. అనుభవమే మనిషికి గుణపాఠం. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చిన దానికోసం కష్టపడకు, నీకోసమే పరితపించే వారిని మర్చిపోకు, నిన్నుగా ఇష్టపడే వారిని ఎప్పటికీ వదులుకోకు. మిత్రమా, ఉపయోగమైన ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి సంస్కారం నేర్పని చదువు ఉన్నా ఒకటే, లేకున్నా ఒక్కటే కదా. ఏ బంధమైన కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనస్సుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. అప్పుడే సంతోషంగా ఉంటాం. గౌరవం అంటే అధికారం చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడము కాదు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై ఆశ పెట్టుకోవద్దు.
అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు, నీకోసమే బ్రతుకుతున్న వారిని మర్చిపోకు, నిన్నుగా ఇష్టపడే వారిని ఎప్పటికీ వదులుకోకు. సత్యం అంటే తెలుసుకునేది, ధర్మం అంటే ఆచరించేది. ఏది ఉంది ఏది లేదని చెప్పేదే సత్యం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని చెప్పేదే ధర్మం. సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది, ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు, నీవు చేరబోయే లక్ష్యమే గొప్పది. మొక్కకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో, ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు, నీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలు దాచకు. బలంగా ఉండాలి, దురుసుగా కాదు. దయగా ఉండాలి, బలహీనంగా కాదు. వినయంగా ఉండాలి, పిరికిగా కాదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అహంకారంతో మాత్రం కాదు. సృష్టిలో ఏ లోపం లేదు, లోపమంతా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. అది మంచి అయినా సరే చెడు అయినా సరే గుర్తుపెట్టుకో. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గరగా చేస్తుంది. గతం అంటే కొని తెచ్చుకునే వస్తువు కాదు, ఇష్టపడిన వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలే గతం. నీతిని నమ్ముకున్నవారు చెప్పుడు మాటలకు లొంగడు, నీతిని నమ్ముకున్నవారు ఎవరు చెప్పు చేతుల్లోనూ ఉండరు. మిత్రమా, గుర్తుపెట్టుకో, మనసులోని బాధను వెంటనే చెరిపేయండి, లేకపోతే వేల సంతోషాలు ఒక్క బాధ చెరిపేస్తుంది. జీవితం చాలా చిన్నది, ఉన్నది ఒక్కటే జీవితం. పంతాలు పట్టింపులు వదిలేయి. ప్రేమంటే కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా ఉండడం మాత్రమే కాదు, విడిగా ఉన్నప్పుడు కూడా అంతే అనురాగంతో ఉండడమే ప్రేమంటే. పెళ్ళంటే పేర్లు కలవడం, పేరు బలాలు కలవడం కాదు, ముందు మనస్సులు కలవాలి. అప్పుడే బంధాలు కలుస్తాయి, అనుబంధాలు కూడా నిలుస్తాయి. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం ఉంటే 100 మందికి సమాధానం చెప్పగలరు. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడమే నీ మనోధైర్యం. సహనం నీకుంటే సర్వం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. మౌనంగా ఉన్న ప్రతి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటారు మనుష్యులు. మన జీవితంలో మనకు ఏవి చెప్పి రావు, కానీ వచ్చిన తర్వాత అవి మనకు ఏదో ఒకటి చెప్పేసే వెళ్తాయి. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, కొత్త గుణపాఠమే. ఒక పక్షి మరణం బోయవాణిని వాల్మీకిని చేసింది. శూర్పణఖ మాట రావణుడి అంతటి బుద్ధి జాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడు అనేవి ఆ పరిస్థితుల్లో మన ఆలోచనలను బట్టి ఉంటాయి. మిత్రమా, తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది ఏది అంత తొందరగా దొరకదు. అదే కదా జీవితం.